హాయ్ ఫ్రెండ్స్, చూడండి మక్కల మిషన్ అయితే వచ్చేసింది. మొన్న వీడియో పోస్ట్ చేశా కదా, వర్షం వల్ల మక్క పడిపోయిందని. చూడండి కింద పడ్డా కానీ మిషన్ అయితే కోస్తుంది. మొత్తానికైతే వచ్చేసింది మిషన్. ఇంకా వర్షం అయితే పడలేదు. ఇంకా వాతావరణం అయితే ఇంకొంచెం చేంజ్గానే ఉంది, వర్షం వచ్చేలానే. చూడండి చాలానైతే కింద పడ్డది. ఇక వేరే సైడ్ అయితే కోస్తుంది, ఇదే చేన్లో. ఇటు సైడ్ అయితే వీడియో తీస్తున్నా. ఇవి కంప్లీట్ అయిన తర్వాత కంకులు చాలానే పోతున్నాయి. ఇక మందిని పెట్టి అయితే మక్క కంకులు ఏరాలి. చూడండి నెక్స్ట్ డేనైతే వచ్చిర్రు మంది మక్కలే కంకులు ఏరడానికి. ఇక కంకులు అయితే ఏరుతున్నాము. అక్కడక్కడ పడిపోయాయి, కింద పడ్డది కాబట్టి కంకులు పోయినాయి, లేకపోతే పోకపో ఆ మిషన్తో కోస్తే. చాలా వరకు కింద పడ్డది కాబట్టి పోయినాయి. ఇప్పుడు ఇక మార్నింగ్ నుండే స్టార్ట్ చేసాం కంకులు ఏరడం. ఇక ఏరుతూనే ఉన్నాం. ఇప్పుడు 11 అవుతుంది, మార్నింగ్ 11. 12 వరకు కంప్లీట్ అయింది అనుకుంటున్నాం. చూడండి అక్కడక్కడనైతే పోయినాయి కంకులు. వీటినైతే ఏరి సంచుల్లో నింపి మళ్ళీ అదే మిషన్లో వేస్తాం. ఇది మా పరిస్థితి. వర్షం 2 డేస్ ముందు వర్షం అయితే పడ్డది, అప్పుడు వీడియో పోస్ట్ చేశా. చూడండి ఇలానైతే పోయినాయి. వీటిని అన్నిటినీ ఏరి సంచిలోనైతే వేస్తున్నాం. ఒక 8 మెంబర్స్ అయితే వచ్చిర్రు. కంప్లీట్ అయింది. మధ్యలోనైతే నాకు ఈత పండ్లు ఇచ్చిర్రు వాళ్ళే తినడానికి. వచ్చే దారిలో ఉన్నాయంట చెట్లు, ఇచ్చిర్రు బాగానే. ఇక నేను తినుకుంటూ చేస్తున్నాం, వాళ్ళు కూడా తింటూరు. ఇలా సగం సగం ముక్కలు కూడా అయినాయి. అయినా ఇట్లా బెటర్ కాదు, మనం చేతులతో ఇరిసి ఒక దగ్గర కుప్ప పోసి అలా పట్టించుకుంటేనే బెటరు. ఇలానైతే మిషన్ని బాగానే పోతున్నాయి కంకులు. నిలబడి ఉంటే ఏం కాదు, కొంచెం ఇది కూడా బెటరే, కానీ నాకెందుకో అదే బెటర్ అని అనిపించింది. ఎందుకంటే ఇది మిషన్ దొరకడం చాలా కష్టమైంది. చాలా రోజులకు వచ్చింది, వర్షం అది ఇది ఇబ్బంది అయింది. మొత్తానికైతే ఇది మా చేను. ఎలా ఉంటుందో అని అనుకున్నా. వర్షానికి మక్కలు వస్తాయో లేవో అనుకున్నాం, కానీ మొత్తానికైతే కంప్లీట్ అయింది.